ప్రతి ఇంటిలో విచ్చలవిడిమైనటువంటి పనులు ఒత్తిడిలో పడి శారీరకంగా ఇటు మానసికంగా కూడా కుటుంబాలు పాడైపోతున్నాయి. ఒక్కసారి అటు ఇటు తిరగడం, కాస్త ఆ తోటలో పడి అటు ఇటు తిరిగే సమయానికి ఏదో భోజనం చేసినట్టు తిరుగుతా ఉంటే కాస్త మానసిక ఉల్లాసం అంటారు దాన్ని. ప్రార్థన, వాక్యం, దేవుడు, భక్తి, విధేయత ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో భౌతికంగా కూడా మానసిక ఉల్లాసం చాలా అవసరం మనిషికి. అది లేకపోతే ఒత్తిడితో పడి చచ్చిపోతారు. కనుక అది కూడా అవసరం మనుషులకి. ఎతికి పెట్టాడు మనం బయటకు అలా పచ్చదనం చూడగానే ఒక రకమైనటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. దేనికోసం అంటే అది చూడగానే అన్నీ మర్చిపోవాలని దేవుడు అన్ని పెట్టాడు. అస్తమానం పిల్లలు, పెద్దోళ్ళు, వాళ్ళు, వీళ్ళు అని ఈ బంధాలతోనే మునిగి చచ్చిపోకూడదు మనం. వాళ్ళకి మానసిక ఉల్లాసం. పిల్లల్ని అస్తమానం కూర్చోబెట్టి అక్కడ స్కూల్ పంపించేస్తారు. రాగానే ప్రైవేట్ అంటారు. మళ్ళీ పొద్దున్న లెగ్గానే మళ్ళీ ప్రైవేట్ అంటారు. మళ్ళీ స్కూల్ అంటారు. ఏమంటాను వాళ్ళందరికి వారికి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటది పిల్లలకు కూడా. పొద్దున్నే "ఒరేయ్ లేవరా ప్రైవేట్‌కెళ్ళరా, ట్యూషన్‌కెళ్ళరా, స్కూల్‌కెళ్ళరా, ఒరేయ్ ఆదివారం ప్రార్థన రారా." మనకు తెలుసు వాళ్ళ ఒత్తిడి నిజంగా వాళ్ళకి ఒత్తిడి ఉంటది. స్కూల్‌లో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ ఇస్తారు అది చేయాలి. హోంవర్క్ ఇస్తాను చేయాలంటాను. అంతా కూడా వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని వాళ్ళు కూడా కోల్పోతారు. అందుకనే ఫ్యామిలీ ట్రిప్ అంటారు. అప్పుడప్పుడు సరదాగా అలాగ వెళ్ళాలి. పనులు మానుకునో, ప్రార్థనలు మానుకునో కాదు. నీ వ్యక్తిగత విషయాలను కాస్త పక్కన పెట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా చేకూరుతది. మన కుటుంబ బంధాలలో ఉన్నటువంటి విషయాలను పదే పదే మనము వాటిని రిపీట్ చేసుకొని, నెగెటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొని, కొంతవరకు మనమే కుటుంబాలను కూడా పాడు చేసుకుంటా ఉంటాం. అందుకనే ఎక్కడ ఏదుంటే అక్కడే ఆనందాన్ని వెతుక్కోవాలి. మాట్లాడితే నెగెటివ్‌గా వ్యతిరేకంగా మాట్లాడుకొని మనం మనం మన ఇంట్లో విరోధం అవుతాము. అందరికీ విరోధం అవుతాం. ఎందుకలా? కాబట్టి దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి దైవికంగా. మనం మనుషులం, మరబొమ్మలం గాదు. మరబొమ్మకి ఏముంటది? రోబోకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? దానికేమన్నా మంచి చేస్తే అదేమన్నా పగలబండి అవుతదా? చెడు చేస్తే ఏమన్నా పల్లికిలిస్తదా? అన్ని చేసేవాళ్ళు మనుషులు మనమే కదా! కనుక మనకంటూ ఒక మనసుంది. దానికి అనేకమైన విషయాలుంటాయి. అనేకమైన ఆలోచనలుంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. వాక్యం చేతే. నువ్వేదన్నా చెయ్యి గాని నా సమయం నాకు ఇవ్వమనాయన. నా సమయం నాకివ్వి. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు అన్నాడు కదా! ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం గదా! సంతోషపడడం దాని అర్థం ఏంటి అంటే నీ ఇష్టానుసారంగా చేయమని కాదక్కడ. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. కానీ నువ్వు చేసే పనిని బట్టి నేను తీర్పులోనికి తెస్తానన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంటే నువ్వు చెడుగా చేయొద్దు. నువ్వు చేసే దాన్ని బట్టి నువ్వు తీర్పులోనికొస్తావు. కాబట్టి మంచిగా దాన్ని ప్రవర్తించు అన్నాడు. కుటుంబాల్లో విపరీతమైన హింస తయారైంది ఈ రోజుల్లో. కావాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మానసిక ఉల్లాసం కావాలి. రెండోది కుటుంబం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి నెగెటివ్ వద్దు. పాజిటివ్ సెన్స్ కావాలి. కుటుంబాల్లో ఎక్కువ హింస పెరుగుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం కోరుకుంటున్నారు కుటుంబంలో ఉన్నవాళ్ళు. అత్తగారు కావచ్చు, కోడలు కావచ్చు, పిల్లలు. నువ్వు నువ్వు అలాగుండొద్దు, నువ్వు ఇలాగుండొద్దు, ఇలా కూర్చో, అలా కూర్చో, అలాగా ఇలాగ నువ్వు ఏలెత్తి చూపించి ఇలాగ అనేస్తున్నావు అనుకో, అసలు నీతో మాట్లాడడానికి ఆళ్ళకి ఇష్టం ఉండదు. అసలు నువ్వు ఏలెత్తి చూపించే పని ఎప్పుడు చేయకూడదు. ఒకరి వైపు ఎప్పుడు ఈ ఏలు చూపించకూడదు. ఇది చాలా తప్పు.